సరే ఈ టెంపుల్స్ స్ట్రక్చర్స్ ఒక్కొక్క టెంపుల్ ఒక్కో డిఫరెంట్ స్ట్రక్చర్‌లో హ్మ్. ఉంటుంది. హ్మ్. అది హ్మ్. ఎందుకు? మంచి ప్రశ్నేశారు. అంటే ఏమైందంటే, మనం ఈ మాట్లాడేయన్నీ గూడా ముక్త పదగ్రస్తంగా హ్మ్. అనుకుంటే, హ్మ్. ఈ సమాచారాలన్నీ ఒక్కొక్కటి మనకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు ఆలయం. ఆలయం అంటే ఏమిటి? ఎక్కడైతే మనం ఒక మతపరమైనటువంటి మన షణ్మతాలు అని ఉన్నాయి మనకి. హ్మ్. ఏమిటి? ఈ మనం అనుకున్న ప్రస్తుత హిందూ మతం అనేది హ్మ్. అంతకుముందు బ్రాహ్మణ మతంగా ఉండేది. అంతకుముందు వైదిక మతంగా ఉండేది. హ్మ్. అంటే దాన్ని విడమర్చి చెప్పుకోవాలంటే కొంచెం సమయం తీసుకుంటుంది. హ్మ్. కాబట్టి ఆ మతంలో ఏముంది మనకి? ముందు త్రిమూర్తులు, హ్మ్. ఆ తర్వాత త్రిమూర్తుల యొక్క కుటుంబం, కుటుంబంలో మళ్ళీ ఇంకా శివ కుటుంబంలో శివుడు, పార్వతి, హ్మ్. ఉమామహేశ్వర విగ్రహం ఉంటుంది. హ్మ్. శివుడు పక్కనే ఉంటాడు, విడిగా ఉంటాడు, అమ్మ విడిగా ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ మీకు వినాయకుడు ఉంటాడు, హ్మ్. కుమారస్వామి ఉంటాడు, అందరూ కలిసి కూడా ఉంటారు. ఒక హొయసల శిల్పంలో ఒకటే ఒక చోట ఉందట్లా. హ్మ్. అలా కాకుండా విడివిడిగా కూడా ఉంటారు. చూసారా మీరు? అంతకుముందు శివుడే హ్మ్. సృష్టి, స్థితి, లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న శివుడికి స్వతంత్ర ఆలయాలున్నాయి. ఆయన భార్యకి స్వతంత్ర ఆలయం వచ్చింది. కొడుకు గూడా గణపతి గూడా స్వతంత్రాలు వచ్చింది. కార్తికేయుడికి స్వతంత్రాలు వచ్చింది. కార్తికేయుడు కాదు, కార్తికేయుని భార్య అయిన దేవసేనకు గూడా గుడి ఉంది నాగార్జునకొండలో. హ్మ్. కార్తికేయుడి వైఫ్‌కి గుడి ఉంది. హ్మ్. ఉండకూడదా? అలా అనమాట. దాని అర్థం ఏమిటి? గుడి అనేది ప్రజల అంటే ఒక మతం హ్మ్. ప్రజల అభిమతమై, ఒక ఆరాధనా స్థావరమై, అక్కడ ఒక దేవుడుండి, హ్మ్. ఆ దేవుడి చుట్టూ అర్చనలు, ఉత్సవాలు అల్లుకొని, అది స్థానిక సంప్రదాయంలో ఒక భాగమై, హ్మ్. పండుగలు, పబ్బాల రూపంలో మనకి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్‌గా తయారయ్యి, మన ఈ కాల గమనంలో చరిత్ర కూడా పెనవేసుకుపోయింది అనటానికి భారతీయ ఆలయ వ్యవస్థ ఒక చక్కటి ఉదాహరణ. హ్మ్. అయితే ఈ ఆలయాలు ఏమిటి? ఎలా ప్రారంభమయ్యాయంటే మనందరికీ తెలుసు. ముందు భారతదేశంలో గుహాలయాలున్నాయి. హ్మ్. ఆ గుహాలయాల్ని గూడా బౌద్ధ ఆరామాలు. హ్మ్. బౌద్ధ ఆరామాల్లో చైత్యాలు కూడా వచ్చాయి. అవి ఆరాధనలన్నీ మీకు వెస్టర్న్ ఇండియాలో ఉన్నాయి. హ్మ్. మన దగ్గర కూడా కొన్ని గుహలున్నాయి. ఇక్కడ గుంటుపల్లి, ఉండవల్లి ఇవన్నీ బౌద్ధ గుహలే. హ్మ్. ఇదిగో అక్కన్నమాదన్న గుహలు బెజవాడలో. ఇవి లేకపోలేదు మనకి. మళ్ళీ ఈ హిందూ ఆలయాలు ముందు ఇటుకరాతితోనూ, ఆ తర్వాత రాతితోనూ, ఆ తర్వాత గుహాలయాలు, మళ్ళీ కప్పు వరకు రాయి, ఆ తర్వాత ఇటుక, సున్నం, దాని మీద అత్యంత సుందరతరమైన శిల్పాలు ఇట్లా వచ్చినియి. గుడి, గోపురం అంటాం. గుడి అంటేనేమో గర్భాలయం మీద ఉండేది. హ్మ్. దాని ముందు అర్ధమండపం, మహామండపం, సభామండపం, నృత్య మండపం, ఇంకా ముందుకు పోతే ధ్వజస్తంభం, ఇంకా ముందుకు పోతే గోపురం. హ్మ్. గోపురం అంటే ఏమిటంటే ఆలయంలోకి ప్రవేశించే ప్రవేశ మార్గం, ద్వారం. దాని మీద ఎత్తైన కట్టడం ఉంటుంది. హ్మ్. దాన్ని గోపురం అని అంటాం మనం. హ్మ్. గుడి, గోపురం. గుడి అంటేనేమో గర్భాలయంలో మూల విగ్రహం మీద నిర్మించిన కట్టడాన్ని గుడి అంటాం. అక్కడ బయట కట్టేదాన్ని ఏమంటాం? గోపురం అంటాం. హ్మ్. ఇది అర్థం చేసుకోవాలి అందరూ. ఇలా వచ్చినియా? హ్మ్. సరే. మనం ఇప్పుడు తెలుగు నేల మీద ఉన్నటువంటి ఆలయాల గురించి మాట్లాడినా, తెలంగాణ ఆలయాలు ఒక రకంగా ఉంటాయి. అలంపూర్ ఆలయం చూసారా ఇలా? హ్మ్. అది రేఖా నాగర ప్రసాదం అంటాం. ఇక్కడికొచ్చి మనక బెజవాడలో చూస్తే ఉండే ఆలయాలు హ్మ్. ఇవన్నీ కూడా వేంగి చాళుక్యులయి ఇదొక స్టెప్డ్ పిరమిడల్ కాదంబ నాగర అంటారు, హ్మ్. లేక ద్రావిడ పద్ధతిలో ఉంటాయంటారు. ఇలా ఆలయాలను చూస్తే 3 రకాలుంటాయి. ఒకటి అంటే 3 రకాలు కేవలం ఆ! ప్రధానమైనటువంటి 3 రకాలే చెప్పారు. ఈ హ్మ్. 3 రకాల్లో నాగర, ద్రావిడ, వేసర ఆకారాన్ని బట్టి చెప్పారు. నాగరం అంటే ఏమిటి? జన్మాది స్తూపి పర్యంతం యోగాశ్రమం నాగరం భవేత్ అంటారు. కింద నుంచి మీద వరకు సదరంగా ఉంటే దాన్ని నాగరం అంటాం. హ్మ్. మీరే ఎక్కడికన్నా పోయి చూసుకోండి సదరంగా ఉంటే నాగరం అని మీరు చెప్పొచ్చు. హ్మ్. దాని తర్వాత ద్రావిడం. ఏమిటి ద్రావిడం? వస్వస్రం అంటే 8 భాగాలు కలిగిన అంటే 8 కోణాలున్న శిఖరం ఉంటే హ్మ్. దాన్ని వస్వస్రం శిఖరం ద్రావిడం. దాన్ని ద్రావిడం అంటాం. అంటే హ్మ్. మన సౌత్ ఇండియాలో మీరు ఎక్కడికి పోయినా తమిళనాడు అంతా అయ్యే ఉంటాయి. హ్మ్. వేసరం అంటే ఏమిటి? వృత్త గ్రీవ శిరోపేతం. ఈ కంఠం అంటే శిఖరం మీద ఉండేటువంటి కంఠం, దాని మీద ఉండే మళ్ళీ శిఖరం అవి 2 గనక గుండ్రంగా ఉన్నాయనుకోండి దాన్ని వేసరం అంటారు. హ్మ్. అట్లే కాకుండా గజపృష్టం ఏనుగు ఆకారంలో ఉండే గుళ్ళు కూడా చాలా చోట్లున్నాయి. హ్మ్. మనకు పరశురామేశ్వరాలయం మన భారతదేశంలో మొట్టమొదటి తొలి శివాలయం కదా అది. అవును. తిరుపతి ఎయిర్‌పోర్ట్ పక్కన ఉన్నది. సామాన్య శక పూర్వం 2వ శతాబ్దం. అది అస్థిపృష్ఠాకారం గజపృష్టంలో ఉంటుంది. ఇలా రకాలున్నాయి. ఇవే కాదు రాను అభిలాష పెరిగి ఉదాహరణకి ఇయర్ టాప్సే ఉన్నాయనుకుందామమ్మ. హ్మ్. మనం చెవులు పోగులు, చిన్న పోగులుంటాయి. చిన్న పోగులకి లవలాకులని వేలాడే ఉంటాయి. హ్మ్. తర్వాత చిన్న పోగులకి ఇంతటి వృత్తం ఇక్కడుండి మళ్ళీ లవలాకుల్లో 3, 4 వేలాడే ఉంటాయి. దాంతో మకర కుండలాలనుంటాయి, వృత్త కుండలాలుంటాయి. అంటే చెవుకు పెట్టుకునే ఒక్క పోగులో ఎన్ని రకాల విన్యాసాలున్నాయి. హ్మ్. అది కారణం ఏమిటో చెప్పమంటారా? అటు అటు కంసాలి అంటే హ్మ్. మన స్వర్ణకారుడు ఉంటాడే, కంసాలి యొక్క నేర్పరితనం ఒకటైతే,
ఆ నేర్పరితనానికి తోడు మన యువతులు ఉంటారే వీళ్ళంటారు అవి కొంచెం పాతగా ఉన్నాయి కదా, ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, కొంచెం ఇంకో రకంగా కొత్తగా చేయకూడదా అని అన్నప్పుడు ఆయన ఓహో అలాగా అయితే దానికి ఇంకొక దాన్ని జోడించి అందాన్ని ఇనుమడింపజేసి మరో కొత్త రకం ఆ రోజు పుడుతుంది అది ఉమ్. ఆ కుంపట్లో పుడుతుంది కొత్త అది సృజన అంటాం మనం. ఉమ్. అలా మనకు అన్ని రోజులు అలా ఆలయాలు కూడా అంతే. ఈ ఆలయాలన్నీ ఏమైనాయి విమానం షణ్ణవతి భవేత్ అన్నాడు. అంటే శిఖరాలంట 96 వెరైటీస్ ఉన్నాయంట భారతదేశం మొత్తం మీద. ఉమ్. ఎట్లా ఉన్నాయి? ద్రావిడ, కర్ణాటకలో కూడా ఒక శైలి ఉంది. తర్వాత మళ్ళీ గూర్జర, ఉమ్. మేరుగుర్జర అట్లా కళింగ ఆర్కిటెక్చర్ ఉంటుంది. పూరి, భువనేశ్వర్, ఒరిస్సా, లింగరాజ్ టెంపుల్ అవన్నీ ఉమ్. కళింగ ఆర్కిటెక్చర్. ఉమ్. ఇట్లా ఒక్కొక్క ఆర్కిటెక్చర్ ఒక్క రకంగా ఉంటుందమ్మా. మనకు కూడా మీరు పోయారంటే సింహాచలంలో దేవాలయం వేరే రకంగా ఉంటుంది. ఉమ్. ఇక్కడెక్కడ ఉండదు అది. అది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇది అదే డిసైడ్ అనేది ఏమైందంటే మీరు ఒక ఉమ్. యజమాని, మీరు ఉమ్. రాజు అనుకోండి. ఉమ్. మీరు నిన్నటి వరకు ఇప్పుడు మనకు రాజకీయ పార్టీలను తీసుకుందాం. రాజకీయ పార్టీ ఏమవుతుంది? అంతకుముందు ఉన్నటువంటి పార్టీ యొక్క మేనిఫెస్టో ఉమ్. అంతకుముందు ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు ఉమ్. వచ్చినప్పుడు ఎగ్జిస్టింగ్ రూలింగ్ పార్టీలో ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఉమ్. కానీ రాబోటానికి నేను ఎస్పైరింగ్ పొలిటికల్ పార్టీ ఉంటుంది. నేను అధికారం చేపట్టాలనుకున్న వాళ్ళు ఆ రాజకీయ పార్టీ యొక్క ఉమ్. నడుస్తున్న అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ మేనిఫెస్టోకి మెరుగులు దిద్ది ఉమ్. కొత్త అంశాలను జోడించి ఉమ్. ఓటర్లను ఆకట్టుకోవటానికి ఎంత తాపత్రయపడుతున్నాయో. ఇదిగో శాతవాహనుల కాలంలో ఇది శాతవాహనుల కాలంలో అలా ఉంది కదా. మనం కొత్తదనాన్ని ఎందుకు రాకూడదు? ఇక్ష్వాకులు కొత్తదనాన్ని తెచ్చారు. ఇక్ష్వాకుల తర్వాత కొత్తదనం, చాళుక్యులు కొత్తదనం, చాళుక్య చోళులు కొత్తదనం, కాకతీయులు కొత్తదనం, విజయనగర రాజులు కొత్తదనం, చోళులు కొత్తదనం, పాండ్యులు కొత్తదనం. ఎక్కడికక్కడ కొత్త రకం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే శిల్పినాం యుక్తి భుక్తి మాచరేత్ అన్నారు. ఆ యజమానికి ఎలా కావాలో, ప్రజలకు ఎలా కావాలో, అప్పటి వరకు ఉన్నటువంటి రూపాలు ఏమిటో తెలుసుకొని తనకు అప్పటి వరకు సేకరించుకున్న సమాచార నేపథ్యంలో తన అనుభవానికి సృజనను జోడించి కొత్త రూపునిస్తాడు ఆయన. ఉమ్. సార్ మీరు అడిగారు కదా, ఇదిగో ఇంతవరకు ఉన్నటువంటి ఆలయ రూపురేఖలను కాదని ఇదిగో కొత్తది అభినవ. ఉమ్. కొత్తది కాదు, కొత్త దాంట్లో మరో కొత్తది తెచ్చాను చూడండి, ఇది మీకు నచ్చితే ఈ నమూనా ఈ ఉమ్. ఆలయాన్నే మనం నిర్మిద్దాం అని అంటారు. ఉమ్. ప్రతి రాజు చరిత్రలో కూడా ఒక ప్రధానమైన శిల్పి ఉంటాడు. రాజు చరిత్రలో మిగిలిపోతున్నాడు. శిల్పి నేను పేరు ప్రఖ్యాతులు నాకొద్దు, మా యజమాని కోరిక నెరవేర్చాను చూసారా. ఉమ్. యజమాని లేడు, శిల్పి లేడు, వాళ్ళిద్దరూ కలగలుపుగా ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద మైండ్ అండ్ హ్యాండ్, మైండ్ ఈజ్ ఆఫ్ ద కింగ్, హ్యాండ్ ఈజ్ ఆఫ్ ద స్కల్ప్టర్. అవి రెండు రిజల్టే ఉమ్. ఇవాళ అత్యద్భుత శిల్పకళా శోభితంగా వాస్తు విన్యాస పరంగా ప్రపంచ దేశాలని ఒక ఆకర్షిస్తున్నటువంటి భారతీయ ఆలయాలన్నీ కూడా ఇలా నిలబడిపోయాయి. రాజులు లేరు, శిల్పులు లేరు, ఆలయాలు ఉన్నాయి. Yes. ఇదిగో అలా భిన్న రూపాలు తీసుకుని దేవాలయాలు. చక్కగా చెప్పారు సార్.